ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. తనదైన ముద్రను స్పష్టంగా ప్రదర్శింపజేస్తుంది. మనిషికి సాధ్యం కాని అంశాలను విశ్లేషించి విలువైన వైద్య సమాచారాన్ని రాబడుతుంది. నోటి నుంచి వెలువడే శబ్దాలతోనూ జబ్బులతోనూ గుర్తించేలా రూపొందుతుంది. ఇందుకు గూగుల్ సంస్థ అభివృద్ధి చేసిన పద్ధతే నిదర్శనం. దీన్ని మన హైదరాబాద్లోని సాల్సిట్ టెక్నాలజీస్ సంస్థ దేశీయ అవసరాలకు అనుగుణంగాను మార్చుకుంటుంది. క్షయ నిర్మూలనకు చేయూత అందించేలా దీన్ని సిద్ధం చేస్తుంది. మన శరీరం రకరకాల శబ్దాలను పుట్టిస్తుంది. ప్రతిదీ మన ఆరోగ్యం గురించి విలువైన సమాచారాన్ని అందించేదే. ఈ జీవశబ్ద సంకేతాలు క్షయ, సిఓపిడి వంటి పలు జబ్బుల గుర్తింపు, నిర్ధారణ, పర్యవేక్షణ, తీర్పుతెన్నులను గణనీయంగా మార్చగలవు. ఆరోగ్య సంకేతంగా ఉపయోగపడగల వీటి శక్తిని గూగుల్ పరిశోధకులు బాగా అర్థం చేసుకున్నారు. కృత్రిమ మేధ సాయంతో శబ్ద సమాచారం నుంచి ఆరోగ్య వివరాలను సంగ్రహించే వినూత్న పద్ధతిని ఆవిష్కరించారు. దీని పేరు హియర్ హెల్త్ అకౌస్టిక్ రిప్రజెంటేషన్. దీనికి 30 కోట్ల ఆడియో రికార్డింగ్లతో శిక్షణ ఇచ్చారు. ప్రధానంగా దగ్గు మీద దృష్టి కేంద్రీకరించారు. సుమారు 10 కోట్ల వరకు దగ్గు శబ్దాలను ఇందుకు వాడుకున్నారు. ఇలా ఆరోగ్యానికి సంబంధించిన శబ్దాల్లోని తిరుతెన్నులను విభజించడం హియర్కు నేర్పించారు. ఇదే అధునాతన వైద్య శబ్ద విశ్లేషణకు దారితీసింది. వివిధ లక్ష్యాలను పూర్తి చేయడంలో హియర్ ఇతర ఏఐ మోడళ్లను తలదన్నటం విశేషం. దీని సాయంతో శిక్షణ ఇచ్చిన మోడళ్లు సమాచారం అంతగా లేకపోయినా గణనీయమైన నైపుణ్యాన్ని ప్రదర్శించడం గొప్ప విశేషం. మామూలుగానే ఆరోగ్య రంగంలో తగినంత సమాచారం అందుబాటులో ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో హియర్ కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. దీని సాయంతో స్మార్ట్ ఫోన్లలోని మైక్రోఫోన్లతోనే పలు శ్వాసకోశ సమస్యలను గుర్తించవచ్చు. ప్రస్తుతానికి దీని పరిశోధకులకే అందుబాటులోకి తెచ్చారు. ఆయా జబ్బుల కోసం వేర్వేరు నమూనాలను రూపొందించేలా చూడటం దీని ఉద్దేశం. మన దేశంలోనూ దగ్గు శబ్దాల విశ్లేషణతో శ్వాసకోశ సమస్యలను గుర్తించడంలో హైదరాబాద్కు చెందిన సాల్సిట్ టెక్నాలజీస్ సంస్థ గొప్ప పురోగతి సాధించింది. ఇప్పటికే ఏఐ సాయంతో దగ్గు శబ్దాలను విశ్లేషించి ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని అంచనా వేయగల శ్వాస అనే వినూత్న టూల్ను రూపొందించింది. ఇతరత్ర పరికరాల అవసరం లేకుండా శ్వాసకోశ సమస్యలను గుర్తించడంలో ఇది మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు హియర్ సమ్మేళనంతో దీన్ని మరింతగా మెరుగుపరచడం మీద దృష్టి సారించారు. దగ్గు శబ్దాలను బట్టి క్షయను తొలి దశలో గుర్తించే విధంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నారు. మన దేశంలో ప్రజారోగ్యానికి క్షయ పెద్ద సవాల్గా నిలుదొస్తుంది. వైద్య సేవల కొరత మూలంగా ఏటా లక్షలాది కేసులు నిర్ధారణ రాకుండానే ఉంటున్నాయి. క్షయను తొలి దశలో గుర్తిస్తే ఈ జబ్బును నిర్మూలించడం సాధ్యమవుతుంది. ఇందుకు ఏఐ సాయాన్ని తీసుకోవడం మేలి మలుపు కాగలదని భావిస్తున్నారు. ఇది క్షయను తొలి దశలో గుర్తించడంతో పాటు వైద్య సేవలను మరింతగా అందుబాటులోకి తేవడానికి, చవకగా చికిత్సలు చేయడానికి తోడ్పడగలదని, ప్రజారోగ్యం మీద గొప్ప ముద్ర వేయగలదని భావిస్తున్నారు. పట్టుకోలేకపోయిన ప్రతి క్షయ కేసు విషాదమే. ఆలస్యంగా నిర్ధారణ కావటం, గుండెకోతే ఇలాంటి పరిస్థితిని బయోమర్లకు గమనీయంగా మార్చగలవు. ఈ కొత్త ప్రణయంతో హియర్ గొప్ప పాత్ర పోషించగలదని గట్టిగా విశ్వసిస్తున్నా. సుజయ్ కాకర్ మఠ్, ప్రోడక్ట్ మేనేజర్, గూగుల్ రీసెర్చ్. హియర్ క్షయ పరీక్షలు గుర్తింపులో హియర్ వంటి ఏఐ ఆధారిత శబ్ద విశ్లేషణ సొల్యూషన్లు గొప్ప మార్పును తీసుకురాగలవు. అత్యంత అవసరమైన వారికి అందుబాటులో ఉండే టూల్గా ఉపయోగపడగలదు. జూజెన్ కిన్, డిజిటల్ హెల్త్ స్పెషలిస్ట్, స్టాఫ్ టీబీ పార్ట్నర్షిప్, ఆరోగ్య సూచనల గని, ఆరోగ్యాలతో కృత్రిమ మేధముద్రకు మరో ఉదాహరణ వైద్య ఏఐ. మన దేశానికి చెందిన మొట్టమొదటి మెడికల్ మల్టీమోడల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్. దీన్ని ముంబైకి చెందిన ప్రాక్టల్ సంస్థ రూపొందించింది. కోట్లాది మంది భారతీయులకు ఆరోగ్య సమాచారాన్ని అందుబాటులోకి తేవడమే దీని లక్ష్యం. వైద్య ఏఐని ఉచితంగానే వాడుకోవచ్చు. ఇది వెబ్ యాప్ 2 రూపాల్లోనూ అందుబాటులో ఉంది. వెబ్లో గూగుల్లో ఖాతాలో సైన్ ఇన్ అయ్యి అవసరమైన సమాచారాన్ని పొందొచ్చు. యాప్లోనైతే మొబైల్ ఫోన్తో కానీ గూగుల్ ఖాతాలో కానీ సైన్ ఇన్ అవ్వచ్చు. ఇది నిరంతరం సేవలను అందిస్తుంది. దాదాపు 17 భారతీయ భాషల్లో ఇంటరాక్ట్ కావచ్చు. మందులు, ఫుడ్, లేబుల్స్, పోషకాల వంటి రకరకాల సమాచారాన్ని తేలికగా అర్థమయ్యేలా సమంజసమైన పద్ధతిలో తెలియజేస్తుంది.
స్కాన్, ఎక్స్రే, పరీక్షల రిపోర్ట్లను అర్థం చేసుకోవడానికి తోడ్పడుతుంది. తెలుసుకున్న సమాచారం ఆధారంగా డాక్టర్తో మరింత బాగా చర్చించేలా దోహదం చేస్తుంది. డాక్టర్లు ఇచ్చే సూచనలను తేలికగా పాటించడంలో తోడ్పడుతుంది. ఎలా ఉపయోగపడుతుంది? కొన్ని ఉదాహరణలతో వైద్య ఏఐని ఎలా వాడుకోవచ్చో అర్థం చేసుకోవచ్చు. ఇంట్లో ఎవరో కింద పడ్డారు, మోకాలు దొబ్బుకుపోయింది. చిన్న దెబ్బే అయినా చిట్కల మీద ఆధారపడలేం. ఆసుపత్రికి తీసుకెళ్తే ఎక్కువ ఖర్చు అవుతుందేమోనని భయం. మరెలా? ఇలాంటి పరిస్థితుల్లో స్మార్ట్ ఫోన్తో గాయం ఫోటోను తీసి వైద్య ఏఐకి అప్లోడ్ చేస్తే చాలు. దీనిలోనే ఏఐ వ్యవస్థలు ఇమేజ్ను విశ్లేషించి ఎలా శుభ్రం చేయాలో, ఎలా కనిపెట్టుకోవాలో చెబుతాయి. ఎప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్లాలో కూడా సూచిస్తాయి. ఏదో జబ్బు చేసింది, పరీక్షల రిపోర్ట్ వచ్చింది, కానీ అదేంటో అర్థం కావటం లేదు, ఎటు తేల్చుకోలేకపోతున్నారనుకోండి, రిపోర్టును ఫోటో తీసి అప్లోడ్ చేసి మనకి తెలిసిన భారతీయ భాషల్లో తేలికగా అది అర్థమయ్యేలా వివరిస్తుంది. వైద్య సదుపాయాలు అంతగా లేని ప్రాంతాల్లో ఇలాంటి ఆరోగ్య ఏఐ సేవలు నిజంగా గొప్ప మార్పు తీసుకొస్తాయనటంలో సందేహం లేదు. ఫిట్నెస్ ట్రాకర్లు రోజువారీ జీవితంలో భాగంగా మారాయి. స్మార్ట్ వాచ్ల వంటి వాటికి ఇప్పుడు స్మార్ట్ రింగులు తోడయ్యాయి. మెక్ రియల్కు చెందిన రింగ్ పేరుతో తొలిసారి 2013లో వీటిని పరిచయం చేసింది. అప్పటి నుంచి సాంకేతిక ఇబ్బందులను అధిగమిస్తూ పెద్ద వెరబుల్ పరికరాల పాటిని తట్టుకుంటూ నేడు ప్రధాన స్రవంతిలోకి వచ్చేశాయి. డిస్ప్లే లేదన్న కొరతే తప్ప స్మార్ట్ ఫోన్ వాచ్ చేయగల అన్ని పనులను స్మార్ట్ రింగులు చేసి పెడతాయి. ఆరోగ్య వివరాలను కనిపెడతాయి. ఆ సమాచారాన్ని ఫోన్లో సూచిస్తాయి. చేతి సైగలతోనే ఇంటి పరికరాలను నియంత్రించవచ్చు. కాంటాక్ట్స్ లెగ్గా డబ్బులు చెల్లించవచ్చు. అందుకే రోజు రోజుకి స్మార్ట్ రింగుల ప్రచారం పొందుతున్నాయి. సాంప్రదాయ ఉంగరాలు అందంగా కనిపించేలా చేస్తాయి. నేటి కొత్త ఉంగరాలైతే ఫ్యాషన్ చిహ్నాలుగాను మారాయి. స్మార్ట్ రింగులు మరో అడుగు ముందుకేసి అటు అందానికి, ఫ్యాషన్కే కాకుండా ఇటు వ్యక్తిగత పనులు చేసి పెట్టే సహాయకుడిగాను ఉపయోగపడుతున్నాయి. ఒక రకంగా వీటిని వేళ్లకు ధరించే ఎలక్ట్రానిక్ పట్టీలని అనుకోవచ్చు. మామూలుగా ఉంగరాల మాదిరిగా కనిపించినప్పటికీ సెన్సార్లు కలిగి ఉండటం వీటి ప్రత్యేకత. ఇవి నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, ఎన్ఎఫ్సి టెక్నాలజీ ద్వారా బ్లూటూత్తో అనుసంధానం అవుతున్నాయి. రింగు మీదుండే సెన్సార్లు శరీరాన్ని, కదలికలను నిరంతరం గమనిస్తుంటాయి. ఫిట్నెస్ సెక్రాట్లుగా పనిచేస్తూ ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తాయి. ఉదాహరణకు గుండె కొట్టుకునే వేగం, వేస్తున్న అడుగుల సంఖ్యను లెక్కించి చెబుతాయి. రకరకాల పనులకు చేదోడుగాను నిలుస్తాయి. అంత స్పెన్సర్ల మాయ. ఉండేది చిన్నగానే అయినా స్మార్ట్ రింగుల్లో బోలెడన్ని ఫీచర్లు నిక్షిప్తమైన ఉంటాయి. వీటికి మూలం రకరకాల స్పెన్సర్ల యాజమానలే. ఫోటోఫ్లేథిస్మోగ్రఫీ పీపీజీ సెన్సార్స్. ఇది ఆరోగ్యాన్ని ట్రాక్ చేసే సెన్సార్స్. దీనిలోని ఫోటో డిటెక్టర్ల చర్మం మీద ఎల్ఈడి కాంతిని వెదజల్లి వెనక్కి వచ్చే కాంతిని విశ్లేషించి గుండె వేగం, రక్త పరిణామంలో తేడాల వంటి వాటిని వివరిస్తాయి. యాక్సిలరోమీటర్ సెన్సార్ శరీరాల కదలికలను గమనించే ఇది అడుగుల సంఖ్య, నడిచిన దూరం, ఖర్చైన కేలరీల సమాచారాన్ని తెలియజేస్తుంది. గైరోస్కోప్ సెన్సార్. ఇది యాక్సిలరోమీటర్తో జత కలిసి శరీర స్థితిని విశ్లేషిస్తుంది, కదలికలను ఖచ్చితంగా గుర్తిస్తుంది. ఎలక్ట్రోడర్మల్ యాక్టివిటీ ఈడిఏ సెన్సార్ వేలిలో చెమట ఉత్పత్తిని గమనిస్తూ ఒత్తిడి స్థాయిలను, భావోద్వేగ స్థితిని అంచనా వేస్తుంది. పెరిఫెరల్ ఆక్సిజన్ సాచ్యురేషన్ SpG2 సెన్సార్స్ రక్తంలో ఆక్సిజన్ మోతాదులను ఎప్పటికప్పుడు పసిగడుతుంది. ఎన్టీసీ థెర్మరిస్ట్ సెన్సార్ శరీరంలో ఉష్ణోగ్రతల మార్పులను గమనిస్తుంది. ఎన్నెన్నో ప్రయోజనాలు. స్మార్ట్ రింగులు ఇచ్చిన చిన్నగా ఉంటాయి కాబట్టి స్మార్ట్ వాచ్లు మాదిరిగా డిస్ప్లే ఉండదు. ఇవి స్మార్ట్ ఫోన్ లేదా ట్యాబ్లెట్లో జత కలిసి డేటాను చూపిస్తాయి. సాధారణంగా సొంత ఓఎస్ లేదా ఇతర ఓఎస్ల సపోర్ట్తో కూడిన ప్రొప్రైటరీ యాప్ కలిగి ఉంటాయి. దీని మెనులో నోటిఫికేషన్లు, ఐడీలను యాడ్ చేయడం, ఇతర కస్టమైజేషన్ల వంటివి ఉంటాయి. కొన్నిటికి నెలవారీ సందా కట్టాల్సి ఉంటుంది. కొన్నింటిలో బ్యాంక్ కార్డులు లేదా ఇతర పేమెంట్ పద్ధతులతో అనుసంధానం అయ్యేలా డిజిటల్ యాప్ కూడా ఉంటుంది. దుకాణాల్లో డబ్బులు చెల్లించేటప్పుడు POS పరికరం మీద చేతిని కదిలిస్తే చాలు, పేమెంట్ అయిపోతుంది.
ఫోన్ లేదా ట్యాబ్లెట్ నుంచి చెల్లిస్తున్నట్లయితే వీటి వెనకాల రింగును ఆనిస్తే సరే. కొన్ని రింగులు గూగుల్ ఫిట్, యాపిల్ హెల్త్తోనూ కనెక్ట్ అవుతాయి. రింగుల్లోనూ ఎన్ఎఫ్సి చిప్ల మూలంగా కొద్ది దూరంలో ఉండే పరికరాలతోనూ కమ్యూనికేట్ కాగలవు. ఆన్లైన్ ఖాతాల్లో సైన్ ఇన్ కావటానికి ట్యూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ గాను స్మార్ట్ రింగ్ ఉపయోగపడుతుంది. స్మార్ట్ ఫోన్కు సంబంధించిన ఇంటెలిజెంట్ పరికరాలకు రిమోట్ కంట్రోల్ మాదిరిగాను వాడుకోవచ్చు. ఉదాహరణకు తలుపు తెరవటం, థర్మోస్టాట్ను సరిచేయటం, బల్బులను ఆన్ ఆఫ్ చేయడం వంటి పనులు చేతి కదలికలతోనే చేయవచ్చు. ఫోన్కు కాల్స్, మెసేజెస్లు వచ్చినప్పుడు రింగులు కంపిస్తాయి. ఇలా నోటిఫికేషన్లు అందిస్తాయి. బ్లూటూత్ సాయంతో స్మార్ట్ రింగ్ను పరికరాలకు కనెక్ట్ చేసుకోవచ్చు. ఫోన్ లేదా ట్యాబ్లెట్స్ వంటి విశ్వసనీయ పరికరాలకు స్మార్ట్ రింగ్ను యాడ్ చేయొచ్చు. పాస్వర్డ్, ప్యాటర్న్ పిన్ లేకుండా వాటిని అన్లాక్ చేయొచ్చు. పాటలు వినడం, వాల్యూమ్ సెర్చ్ చేయడం వంటి పనులను చేతి కదలికలతోనే చేసేయొచ్చు. కొన్ని స్మార్ట్ రింగులు ఇవి. దుకాణాలు ఆన్లైన్ అంగళంతో పాటు కొన్ని రింగులను కంపెనీ వెబ్సైట్లలో కొనుక్కోవచ్చు. ఆర్ఆర్ రింగ్, జెన్3 దీన్ని ఎప్పుడైనా ఎక్కడైనా ధరించవచ్చు. గుండె వేగం, శరీర ఉష్ణోగ్రత, రక్తంలో ఆక్సిజన్ మోతాదుల వంటి వాటిని చార్ట్ రూపంలో సవివరంగా వివరిస్తుంది. ఒత్తిడికి గురైనప్పుడు దానంతట అదే గుర్తించి దాని ప్రకారం యాక్టివిటీ లక్ష్యాలను నిర్ణయిస్తుంది. న్యాచురల్ సైకిల్స్, స్ట్రావా వంటి ఆరోగ్య యాప్లతో జతకట్టి పనిచేస్తుంది కూడా. తేలికైన టైటానియంతో తయారైన దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 4 నుంచి 7 రోజుల వరకు వస్తుంది. ఏఐఎస్, ఆండ్రాయిడ్ ఓఎస్లను సపోర్ట్ చేస్తుంది. అల్ట్రా హ్యూమన్ రింగ్ ఎయిర్ అన్ని రకాలుగా ట్రాక్ చేసి రింగ్ కోసం చూసే వారికి ఇది ఉపయుక్తం. అడుగుల సంఖ్య లెక్కించడం దగ్గర నుంచి తర్వాత మారథాన్కు శిక్ష తీసుకోవటం, గైడెడ్ వ్యాయామాల వరకు ఎన్నెన్నో పనులు పర్యవేక్షిస్తుంది. శారీరక, మానసిక శక్తిని పెంపొందించుకోవాలని కోరుకునే ఔత్సాహికులకు దృష్టిలో పెట్టుకొని దీన్ని రూపొందించారు. రోజును ఎలా ఉపయోగించుకోవాలో నోటిఫికేషన్ల రూపంలో సూచిస్తుంది. టంగ్స్టన్ కార్బైడ్ కార్బన్తో టైటానియం పూత పూసి దీన్ని తయారు చేస్తారు. నీటిని వికర్షించే సామర్థ్యం కలిగి ఉంటుంది. 6 రోజుల వరకు బ్యాటరీ పనిచేస్తుంది. శాంసంగ్ గెలాక్సీ రింగ్ ఇది ఆండ్రాయిడ్ పరికరాలతోనూ అనుసంధానం అవుతుంది. ఏఐఓఎస్ రిపోర్ట్ లేదు. కృత్రిమ మేధ అల్గారిథం సాయంతో నిద్ర నాణ్యత, తీరుతెన్నుల వాటిని నిర్ధారిస్తుంది. రాత్రిపూట నిద్ర పట్టిన తీరును స్కోర్ రూపంలో తెలియజేస్తుంది. గురుకను విశ్లేషిస్తుంది. పడుకున్నప్పుడు శరీర కదలికలు, నిద్ర తీరుతెన్నులు, గుండె, శ్వాస వేగాల వివరాలన్నీ శాంసంగ్ హెల్త్ యాప్లో స్టోర్ అవుతాయి. శాంసంగ్ వ్యవస్థలో భాగం కావటం వల్ల శాంసంగ్ స్మార్ట్ వాచ్లను నిద్ర తీరుతెన్నుల వంటి వాటిని ట్రాక్ చేసుకోవచ్చు. టైటానియం లోహంతో తయారైన దీని బ్యాటరీ 7 రోజుల వరకు వస్తుంది. 10 ATM వాటర్ ప్రూఫ్ రేటింగ్ కలిగింది. రింగ్ కాన్ స్మార్ట్ రింగ్ గుండె వేగం, రక్తంలో ఆక్సిజన్ మోతాదులను పసిగట్టడమే కాకుండా ఆడవారికి, మగవారికి ప్రత్యేకించి రింగులు కలిగి ఉండటం దీని ప్రత్యేకత. దీనికి అదనంగా నెలవారీ చందా కట్టాల్సిన పని లేదు. దీని నుంచి స్మార్ట్ ఫోన్కు తేలికగా డేటాను పంపించుకోవచ్చు. టైటానియంతో తయారైన ఇది ఏఓఎస్, ఆండ్రాయిడ్ ఓఎస్లను సపోర్ట్ చేస్తుంది. దీని బ్యాటరీ 7 రోజుల వరకు వస్తుంది. 500 mAh బ్యాటరీతో కూడిన ఛార్జింగ్ కేసుతోనూ లభిస్తుంది. ఇది రింగుకు 150 రోజుల వరకు పవర్ అందిస్తుంది. అమేజ్ ఫిట్ హీలియే రింగ్ స్మార్ట్ వాచీలు యాక్టివిటీని, స్మార్ట్ రింగుల నిద్రను బాగా ట్రాక్ చేస్తాయి. 2 పనులను సమర్థంగా నిర్వహించే రింగ్ కావాలనుకుంటే అమేజ్ ఫిట్ హీలియో ఎంచుకోవచ్చు. స్మార్ట్ వాచ్ కంపాటబిలిటీ దీని సొంతం. ఫిట్నెస్ డేటా, నిద్ర సమాచారం ఒకే చోట ఉంటాయి. అయితే మొత్తం సమాచారాన్ని పొందాలంటే అదనంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఓఎస్లు రెండింటినీ సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ 4 రోజులు వస్తుంది. 10 ATM వాటర్ రెసిస్టెన్స్ కలిగి ఉంది. బోట్ స్మార్ట్ రింగ్ యాక్టివ్ దీనిలోని పలు స్పోర్ట్స్ మోడ్స్తో ఫిట్నెస్ ప్రమాణాన్ని మరింత సగం చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ కెమెరాను కూడా దీంతో నేరుగా కంట్రోల్ చేయొచ్చు. గుండె వేగం, ఆక్సిజన్ మోతాదుల, నిద్ర తీరుతెన్నులను పసిగట్టడంలో పాటు ఒత్తిడిని పర్యవేక్షిస్తుంది. రివార్డు రూపంలో బోట్ కాయిన్స్ను పొందొచ్చు. 5 ATM డస్ట్ వాటర్ రెసిస్టెంట్ను కలిగి ఉంది.